మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్మిత. సో నేను థంబ్నెయిల్ కొంచెం డిఫరెంట్గా పెట్టాను కదా, ఎందుకంటే వీడియోలో చాలా రకాల బిట్స్ అండ్ పీసెస్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కాకపోతే నాకు టైటిల్ అప్రాప్రియేట్గా ఏం పెట్టాలో అర్థం కాక డే ఇన్ మై లైఫ్ అలా పెడుతున్నా. చాలామందికి అది కమ్యూనికేట్ అవ్వట్లేదు. సో అందుకే కొంచెం ఈసారి టైటిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసా. ఎలా ఉంది టైటిల్ ఫస్ట్ అది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా మొత్తానికి మా అమ్మ అనుకుని సాధించింది. ఎంత వయసు వచ్చినా సరే అండి, మన పేరెంట్స్ దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉంటూనే ఉంటాయి కదా. మా మమ్మీ ఏంటంటే చాలా లైక్ వాళ్ళ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి ఇప్పటికి కూడా ఈ ఏజ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. మీ కమ్యూనిటీకి వచ్చాక జిమ్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా మమ్మీనే. సో అక్కడ ఏమేమి ఎలా వాడాలో కూడా అన్నీ మా తమ్ముడు ఒకసారి చెప్తే తను రెగ్యులర్గా వాడుతుంది. నాకు నమ్ముతారు నమ్మరో, అక్కడ థ్రెడ్మిల్స్ ఒకసారి నేను వెళ్ళానండి లాంగ్ బ్యాక్. వెళ్తే ఏది ప్రెస్ చేసినా ఆన్ అవ్వదు. బేసిక్గా అప్పట్లో అన్ని రిపేర్ ఉన్నాయంట, అది నాకు తెలీదు. నేను అనుకున్నా నాకు రావట్లేదేమో చిరాకు వచ్చి ట్రై చేసి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ ఎప్పుడు తను వచ్చి ఇద్దరం వెళ్దాం రా అంటే తను రారు. సో అలా లేట్ అయిపోయింది. మొత్తానికి మమ్మీ అయితే ఆ రోజు రా ఏం కాదు తీసుకెళ్తాను, నువ్వు మినిమం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, నువ్వు యోగా జాయిన్ అవుతావా జిమ్ జాయిన్ అవుతావా అన్ని తర్వాత ఇక్కడ మన కమ్యూనిటీలో ఉన్నవి ఫస్ట్ ట్రై చేయాలి కదా, నేను చెప్తాను బేసిక్స్వి, అలాగ 10 minutes అవి కార్డియో అలా చెయ్యి అని చెప్పారు. సో అందుకని తను బలవంతంగా తీసుకెళ్ళి తను ఏం చేస్తావో నాకు చూపించింది. అండ్ ట్రైనర్ని కూడా పెట్టుకోండి పర్సనల్గా అని చెప్తున్నది. సో దట్ నేను మా ఇద్దరం కూడా మార్నింగ్స్ కొంచెం రెగ్యులర్గా రొటీన్లో మనం వెళ్ళొచ్చు జిమ్కి అని. సో చూడాలి, బట్ ఇప్పటికైతే బేసిక్వి మనం చేయగలిగిన చేస్తున్నాం, సైక్లింగ్ అండ్ థ్రెడ్మిల్ అలాంటివి. సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఏం చేస్తున్నావు ఆదిత్య? బా ఏంటమ్మా ఆదిత్య అది? మీ సైడ్ అసిస్టెంట్ డైరెక్టర్ తాత ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు. చెప్పమ్మా ఆదిత్య ఏం చేస్తున్నాడు? కీబోర్డ్ వాయిస్. అండ్ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదండి, అందులో ఏంటంటే 90% చాలా మంచి కామెంట్స్ ఉంటాయి, కొన్ని చాలా వియర్డ్గా అంటే క్వశ్చన్ చేసేలాగా ఉంటాయి అనమాట. నేను 1 after 1 ఈ వ్లాగ్లో మీరు వ్లాగ్ చూస్తూ ఉంటారు, దాంతోపాటు అలాంటి కామెంట్స్కి నేను ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటాను. ఫస్ట్ పిల్లలు చెప్పిన మాట వింటారా, వినకపోతే మీరు కొడతారా, ఎలాగ హ్యాండిల్ చేస్తారు అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. దాంతోపాటు మా ఇన్లాస్ మాతో ఉండరా, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారా, ఇంకా కొన్ని అనమాట మీ పిల్లలు తెలుగు మాట్లాడరు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, అవన్నీ వ్లాగ్లో చూస్తారు. అయితే మా అత్తగారు మావగారు మా అక్క బావగారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్మూత్గా తీసుకెళ్ళాలి, లోపలికి ఎందుకెళ్ళి కార్ సీట్ ఫిట్ చేసుకోవాలని, దారిలో కూడా కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుని రావాలి. బయటికి వెళ్తున్నాము, ఒక కార్ సీట్ ఫిట్ చేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట. సో నేను ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను రిమైండర్ లాగా. నా వ్యూవర్స్లో చాలా మంది పేరెంట్స్ ఉంటారు, ఎస్పెషల్లీ మా పిల్లల వయసు వాళ్ళు అటు ఇటుగా ఉంటారు కదా. నేను ఆదిత్య అప్పుడే అంటే మేము జర్నీ చేస్తున్నాం వాడితో అన్నప్పుడు షేర్ చేశానండి కార్ సీట్ కోసం డీటెయిల్డ్గా వీడియో. సో కార్ సీట్ అనేది ఏదో ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకు కొనే చాలా టాయ్స్ కానీ వాళ్ళ యాక్టివిటీ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అది కాకపోతే ఇంకోటి అన్నట్టు ఉంటుంది. బట్ కార్ సీట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అది సేఫ్టీకి సంబంధించిన విషయం కాబట్టి. మనం ట్రావెల్ చేస్తున్నామంటే 100% మనకి సీట్ బెల్ట్ అలాగో బేబీ కార్ సీట్ అలా ఇంపార్టెంటే. ఆదిత్య బయటకు వెళ్దాం అంటే చాలా ఇంకా ఆగడం అనమాట, రూమ్లో ఆడుకుంటున్నారు. సో ఇది వచ్చేసి లవ్లాప్ గెలాక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ అండి. ఇది మీరు బేబీ ఏజ్ నుంచి కిడ్స్ అంటే 0 to 7 years వరకు దీని లిమిట్ ఉంది. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఏంటంటే అనుకుంటాం వాళ్ళని బంధించేస్తున్నాం అని, కొంతమంది బేబీస్ ఫ్రీగా ఉండకపోతే ఫజ్జీ అవుతారని ఇలా అనుకుంటారు. ఒకటి మనం అలవాటు చేయాలి బేబీకి, నెంబర్ 2 కంఫర్టబుల్గా ఉన్నది తీసుకోవాలి. ఇదైతే ఇందులో రిక్లైన్ మోడ్ ఉందన్నమాట, 3 modes ఉన్నాయి, అండ్ సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫిట్ చేస్తాను కదా కిందకి తీసుకెళ్ళినప్పుడు మీకు ప్రతి ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదేం రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ, మనం అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వెనకున్న సీట్ బెల్ట్ని దీని త్రూ తీసుకొచ్చి లాక్ చేయడమే అనమాట. సో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది lovelab.com అండ్ అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు మనము. సో గెలాక్సీ అనమాట మోడ్. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. అమెజాన్లో వెళ్తే కింద వస్తాయి కదా కలర్. నాకు బ్లాక్ ఇష్టము, సో వీ ఆల్వేస్ ప్రిఫర్ బ్లాక్. సో లెట్స్ గో డౌన్ అండ్ ఫిట్. ఆదిత్యకి 6-7 months ఆ ఏజ్ నుంచి మేము కార్ సీట్లో కూర్చోబెడుతున్నాం కాబట్టి వాడికి కొత్త లేదు, అలవాటు అయిపోయింది. సో ఎలా అలవాటు చేయాలి అని అడుగుతారు కదండి. కార్ సీట్ అయినా హై చైర్ అయినా మీరు పిల్లలకి డిసిప్లిన్గా ఏదైనా నేర్పించాలంటే చాలా వెరీ స్టార్టింగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, లేదా కొంచెం డిఫికల్ట్ అవుతుంది, బట్ మనం కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. సో ఇదైతే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెటీరియల్, అండ్ ఇది ఫ్రంట్ ఫేసింగ్ బ్యాక్ ఫేసింగ్ ఇలాగా ఏ మోడ్లో కావాలో మనం పెట్టుకోవచ్చు. సో వాళ్ళ వెయిట్ బట్టి ఎలా అనేది అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది.
సో ఈ విధంగా మనం డ్రైవర్ సీట్ వెనకాల మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనం ఇటువైపు దిగుతాం కాబట్టి అటువైపు ఎప్పుడు పెట్టుకోవాలి. అండ్ దీనికి సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఉందన్నమాట, అంటే గబక్ పని కుదుపులో వచ్చినా సరే స్టెబిలిటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ. ఫార్వర్డ్ ఫేసింగ్ అయితే 2 to 7 years అప్ టు 18 kgs వరకు ఈ టైప్లో పెట్టుకోవచ్చు. రేర్ అంటే దీనికి ఆపోజిట్లో ఇటు తిరిగి పెట్టుకుంటాం కదా, అది న్యూ బోర్న్ టు 2 years వరకు అలా పెట్టచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే వీడిని కూర్చోబెడుతున్నాము. ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పాను కదండి, మెయిన్ అన్నిటికంటే వాళ్ళు అక్కడ ఫిట్గా ఉండాలి కదా, ఈ 5 point హార్నెస్ అనేది చాలా బాగుంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి చెస్ట్ దగ్గర కూడా క్వశ్చనింగ్ ఉంటుంది కాబట్టి అసలు పిల్లలు ఇబ్బంది కూడా పడరు. అండ్ మీరు చూస్తే కింద కిస్తా దగ్గర కూడా వాళ్ళకి డైపర్ వేసినా సరే ఇరిటేషన్ ఉండదు, అక్కడ సాఫ్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది. అండ్ హెడ్ సపోర్ట్ కూడా చూసారు కదా, అటు ఇటు బాబు హెడ్ కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉంది. సో ఇలా పడిపోవడం కూడా ఉండదు అనమాట. మన జర్నీస్లో వాళ్ళు పడుకున్నా సరే నిటారుగా హాయిగా ఉంటారు. అండ్ వాళ్ళకి క్వశ్చనింగ్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఉంటారు, అస్సలు ఫజీ అవ్వరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ సీట్ బెల్ట్ అవి కూడా ఇది ఏజ్ బట్టి గ్రో అవుతుందని చెప్పాను కదా, ఇక్కడ చిన్న క్లిక్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కిందలా క్లిక్ చేస్తే మనం వాడి 5 point హార్నెస్ ఉంది కదా, అవి ముందుకి వెనక్కి వెళ్తాయి. ఇప్పుడు నేను చూడండి క్లిక్ చేసి లూజ్ చేస్తాను. సో మన బేబీ ఏజ్ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 0 to 7 years కాబట్టి మన పిల్లలు హైట్ బట్టి ఎప్పుడు కంటప్పుడు మళ్ళీ టైల్ లాగితే ఫిట్ అయిపోతాయి. ఆర్ఎల్స్ కూర్చోబెట్టినప్పుడు లూజ్గా పెట్టి తర్వాత దాన్ని స్టిఫ్గా చేయొచ్చు అనమాట. సో దట్ వాళ్ళు ఫుల్గా కంఫర్టబుల్గా లాక్ అయి ఉంటారు. అండ్ ఈ కింద ఒక గేర్ ఉంటుందండి, మనకి రెడ్ కలర్లో కనబడుతుంది కదా, ఈ లివర్ని లాగితే మనకి సీట్ రిక్లైన్ అవుతుంది అనమాట. ఈ 3 పొజిషన్స్లో సీట్ అనేది రిక్లైన్ అవుతుంది. సో పిల్లలు స్ట్రైట్గా కూర్చోవాలన్నా, కొంచెం స్లాంట్గా ఉన్నా, లేకపోతే మొత్తం పడుకోవాలన్నా, జర్నీలో అయితే మేము అస్సలు టెన్షన్ పడము. ఒకసారి అయితే నైట్ రాజమండ్రి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాక లేచాడు. హైదరాబాద్ టు రాజమండ్రి మధ్యలో ఎక్కడ లేవలేదనమాట, అంత హ్యాపీగా పడుకుంటారు. అది బ్రీతబుల్ మెటీరియల్ ఉంటుంది. అండ్ దీనికైతే ఎక్స్ట్రా ఒక హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారనమాట, చిన్న బేబీస్కి కానీ లేదా మీ పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి. అండ్ యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్ త్రూ సర్టిఫై కూడా అయ్యింది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఎవరైనా చూస్తున్నారు అంటే ట్రై చేయండి. అండ్ పిల్లలు ఎర్లీ ఏజ్ నుంచి అలవాటు చేయండి, ఇంకా హ్యాపీగా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. యాజ్ ఐ సెడ్ ఐ విల్ డ్రాప్ దిస్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. కలర్ ఆప్షన్స్ మీరు అమెజాన్లో కింద చూసుకోవచ్చు, ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కొన్ని పనులు ఉంటే బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. మా మామగారు అత్తగారు అక్కడ ఉన్నారనమాట. వీక్ డేస్ ఫ్రీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి చూసి వస్తున్నాము. మా ఇంట్లో 2 weeks ఉన్నారు, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. బేసిక్గా ఆదిత్య చిన్నోడు కదా, అండ్ చూడాలని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడైతే మా డాడీని కూడా దారిలో డ్రాప్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ ఆదిత్య ఏంటంటే ఫస్ట్ మా డాడీతో వెళ్ళాం కదా, వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి వచ్చారనమాట, అందుకు అరుస్తున్నాడు. ఎంత గట్టిగా అరుస్తాడు చూడండి. ఇలా చూడు ఆదిత్య, ఆదిత్య తాత వస్తాడు, 5 minutes వెయిట్ చేయి. వెయిట్ చేయమ్మా, ఈజ్ నాట్ దేర్. వస్తాడు, షాప్కి వెళ్ళాడు, మిల్క్ తీసుకుని వస్తాడు తాత. కోపం అంత దూరం. మా డాడీ వాళ్ళు కిందకి వెళ్ళేటప్పుడు ఈ మధ్యన తెలిసిపోతుంది, ఇంతవరకు మాయ చేసేవాళ్ళము. ఇప్పుడు ఇలా ఇలా తలుపు వేసేసి ఏదో మాయ చేస్తాం. బట్ వెళ్ళినప్పటి నుంచి 1/2 గంట తాత వేరే ఇదే గోలన్నమాట, వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. అండ్ ఇవాళ అందరూ ఇంటికి డిన్నర్కి వస్తున్నారు అనమాట మా ఇంటికి. సో మేము అన్నమే తినేస్తాము, మా అత్తగారు వాళ్ళు లైట్గా టిఫిన్లా చేస్తారనమాట. అందుకని రెగ్యులర్ చట్నీ కాకుండా టొమాటోలో నువ్వులు పల్లీలు వేసాను, చాలా డిఫరెంట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. స్లోగా ఏం బెటర్ ఆదిత్య ఇక్కడ. అప్పో ఒరే అది వేసాక ఇది ఎందుకురా, భయపడకండి గైస్. మా అబ్బాయి ఇది ఒక స్టిక్కర్ యాక్టివిటీ అనమాట. ఆదిత్య ఇగో ఈ బొట్టు కూడా పెడతావా అమ్మకి, చూడు ఇది నువ్వు పెట్టుకుంటావా? అమ్మ ఫేస్కా ఆదిత్య ఫేస్కా, నీ షర్ట్ ఉండిపోయిందిరా, పెట్టుకో, చూపిస్తాను నేను, పెట్టుకో. అయ్యా అబ్బచ్చి, ఇక్కడ చెప్పు అబ్బచ్చి అని, నా ఫేస్కి పెట్టు మరి. అయ్యో బుజ్జి బొజ్జా చాలే, భయపడతారు వాళ్ళు మరి అనిపించకి. నాకు పెట్టు, ఏది చెప్తాము అది కాకుండా సరే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టు. నాకు అలాగే పెడతాడంట కేసు. అక్కడ పెట్టుకోనా, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? పెట్టుకో మరి, పెట్టుకో నువ్వు. వద్దా ఇప్పుడు? అద్యా వాటర్ నెప్పిక్కాను ఒకసారి, వాటర్ నెప్పిక్కాను ఒకసారి వాటర్ నెప్పిక్కానమ్మా. అండ్ నేను
ఏదో కామెంట్ చూసాను అనమాట, సింగులర్. మామూలుగా ఇప్పుడు నేను ఏమన్నా చిన్నప్పటి నుంచి పరిచయం, నువ్వు ముందు కామెంట్ చెప్తున్నాను ఏంటంటే రఫ్గా, నువ్వు ముందు మదర్ టంగ్ నేర్పించు పిల్లలకి, ఇంగ్లీష్ తర్వాత నేర్పిద్దు కానీ ఇంకా ఏందేందోనండి కొంచెం పిచ్చి పిచ్చి అన్ని మాటలు. ఇది కాంటెక్స్ట్ అయితే ఇది అసలు ఏమిటో. ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప అనుకుంటున్నావా? అసలు పోనీ ఇంగ్లీష్తో పాటు ఇంక తెలుగు నేర్పించండి, తెలుగు నేర్పించకుండా ఉండకండి అలా అనడం వేరు. అసలు అంత ర్యాష్ టాకింగ్ అనమాట. నేను అలాగే సమాధానం ఇస్తాను. అలాగంటే మరి వాళ్ళంత వర్స్ట్ కాదు కానీ గొప్పే. ఇప్పుడు తెలుగు వస్తుందండి, ఎలాగైనా వస్తుంది, అన్ని మాటలు మాట్లాడతారు. ఇంగ్లీష్లో ఏంటంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన ఏదో క్యూట్గా పెడితే అలాగేదో క్యూట్గా మాట్లాడారు అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది ఏజ్లో అని చెప్తే ఎంత ఇష్టం వచ్చినట్టు అనమాట. ఒకటండి మన టీవీ కావాలా వస్తానండి. సో తెలుగు, మీరు తమిళ, మలయాళమా, కన్నడ, మీకు లాంగ్వేజ్ ఎలాగన్నా మనకు వస్తుంది. ఇంట్లో అందరమే అదే మాట్లాడతాం. అసలు అంత గలగల ఇంగ్లీష్ మాట్లాడాల్సిన ఇంగ్లీష్ కూడా మనకు రాదు. ఏడవకుండా అడుగుతావు ఆదిత్య, స్మైలీ ఫేస్తో అడుగు, అప్పుడు ఇస్తాను. చూడండి పెద్ద ఏదో పేరెంట్ అని కూర్చోబెట్టినట్టు. సరే నవ్వుతూ అడుగు. చూడు తెలుగేనండి, అమ్మ టీవీ కావాలి అన్నాడు. ఓకే, ఇంగ్లీష్లో ఎలా అడుగుతావు అమ్మా? ఇంగ్లీష్లో ఎలా అడుగుతావు? తెలుగు ఇంగ్లీష్ డిఫరెన్స్ కూడా తెలియదు. అది వాడి వయసు. ఏడ్చేవరా కాదు. ఐ వాంట్ టీవీ అండ్ ఐ వాంట్ టు వాచ్ టీవీ. ఇది రాసండి, ఐ వాంట్ టు వాచ్ టీవీ అలా. సో తెలుగు ఇంగ్లీష్ అన్నీ మాట్లాడతారు మన పిల్లలు. ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇస్తాను. తీసిన ఒళ్ళో పెట్టిన టీవీని. రిమోట్ కావాలి. వేర్ ఈజ్ ద రిమోట్? పోయింది. బేసిక్గా దాచేసాం. ఇస్తాను. 2 minutes ఏడవకుండా నవ్వుతూ ఉండు. ఎలా నవ్వుతూ ఉంటే ఇస్తాను. ఎలా నవ్వుతావు? హ్యాపీగా. నో క్రయింగ్, ఓన్లీ స్మైల్. ఎలా స్మైల్? అంత స్మైల్ వద్దు, కలిగి కనిపించినంత ఉండు. రిమోట్ వెతుకుతానే. సో అదండి, నేర్పించండి. మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడితే కమ్ హియర్, గో దేర్, డూ యూ వాంట్ ఇట్ అనో, లేకపోతే షల్ ఐ టేక్ ఇట్, మే ఐ హెల్ప్ యూ, ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, అవి మనం మాట్లాడితే వాళ్ళు చిన్న చిన్న నేర్చుకుంటారు. స్కూల్లో తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ కూడా రిపీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ పట్టించుకోండి. మన అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు పిల్లలు కదా. సో తెలుగు రావాలి, ఇంగ్లీష్ రావాలి. అవి రెండు మనకి ప్రస్తుతం మన స్టేట్లో ఇంపార్టెంట్. దీంతో పాటు తర్వాత పెద్దక్క తయారవుతుంది హిందీ. అప్పుడు తెలుస్తుంది. నేను యాక్చువల్లీ అర్జున్తో ఇప్పుడు హిందీ సెంటెన్సెస్ మాట్లాడుతున్నా కొన్ని నాకు నవ్వొస్తుంది. ఇదర్ అయ్యే ఉదర్ జాయే ఉంటుంది మన చిన్నప్పుడు, అది జంబలగడ బొమ్మలు ఆ టైప్లో గుర్తు వస్తుంది అనమాట అప్పుడప్పుడు. అర్జున్ నువ్వు 10 numbers లెక్కెట్టిస్తాను. సో అన్ని భాషలు ఇంపార్టెంటే. మదర్ టంగ్ మదర్లాగా ఎప్పుడు విన్నంటే ఉంటుంది, భయపడద్దు. మిగతా భాషలు కూడా నేర్పించండి, అన్నీ ఇంపార్టెంట్ అంతే. ఎందుకంటే బతకడానికి ఎప్పుడు ఏది ఎలా అవసరమవుతుందో తెలియదు. ఆ ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా సరిగ్గా అంటే సగం నేర్చుకుని బేసిక్గా మా చిన్నప్పుడు ఆ సగం టెన్స్లు ఇప్పుడు కూడా హ్యావ్ అ డౌట్ ఉంటుంది చాలామందికి. అవునా కదా? కమెంట్ చేయండి. ఈ హ్యాడ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ ఎప్పుడు వాడాలి, అవి ఫ్లోలో తెలిసిపోతే తప్పులు ఉండవు స్పోకెన్ ఇంగ్లీష్లో. అలాగా ఏదైనా తప్పు మాట్లాడతానా అనుకొని మా జనరేషన్లో చాలామంది ఇప్పటికి కూడా పెద్ద సీఈఓలతో కూడా మీటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రా కొంచెం తడబడతారు. ఓవర్ టైం నెమ్మదిగా వాళ్ళు కూడా పికప్ చేసేస్తారు. కానీ స్టిల్ లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళకి ఉండే కాన్ఫిడెన్స్ వేరు. సో ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ కాలంలో పిల్లలకి ఇంకా ఇంపార్టెంట్. సో ఇంకా మా టీవీ ఒప్పి చంపేసారు అన్నాడు. ఐ కంటిన్యూ ది వ్లాగ్. ఏంటంటే పిల్లలకి పొటాటో ఫ్రై, ఏదో కూరేది అక్కడ పెట్టాను. రైట్ గైస్, మా డాడీ మార్నింగ్ యూట్యూబ్లో వీడియో చూసి వంకాయ కూర చేశారు. ఏది పడలేదు కదా, లేదు ఇదే అనుకోండి, గట్టిగా ఉన్నది అట్లా చేశారనమాట. మేము మార్నింగ్ అప్పటికి లంచ్ చేసేసాం, అందుకని ఇప్పుడు దాచుకున్నాం ఇప్పుడు తినడానికి. చూపిస్తాను, భలే చేసారు, చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది గైస్. స్టఫింగ్ కర్రీ చేశారనమాట. కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పారు, నేను ఇప్పుడే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఒక్కసారి మళ్ళీ వేడి చేసి ఉంది అక్కడ. ఇది ఇంకేం కావాలి? ఇది కలర్స్ బుక్, ఇదే అడిగావు బుజ్జి. కలర్స్ మరి ఎలా ఉంటుంది? బిగ్ బుక్ అర్జున్, కలర్స్ బుక్ అంటే పెద్ద. ఆదిత్య అది నీ ఫేవరెట్ కలర్స్ బుక్ ఆదిత్య.
అది నెంబర్స్ బుక్ కదరా, కలర్స్ బుక్ అంటాడు. అక్కడ కలర్స్ ఉన్నాయని కలర్స్ బుక్ అయిపోయినట్టుంది. అండ్ ఇప్పుడు ఆదిత్య డెడికేషన్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అయితే ఇవేంటి ఏమిటవి? మస్కిటో. మస్కిటో, మాస్కో కాదండి, మస్కిటోని ఏమంటావు నువ్వు? మాస్కో అతకదు అలా కొట్టావా? పెయిన్ వచ్చిందా మస్కిటో కొడితే? 19 డోనట్స్. ఇవేంటి? 27. గుడ్ బాయ్. 0 9 1 2 అదే 20 కొంచెం అయిపోయింది. అర్జున్ అయిపోయిందా నీది కూడా? అయిపోయింది. నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? అర్జున పన్ను ఎప్పుడు వస్తుందో చెప్తావా? సంవత్సరం అయింది ఓడిపోయి. వద్దు, భయం వేస్తుంది. తర్వాత నువ్వే రిగ్రెట్ అవుతావు చెప్తున్నా. పిల్లలిద్దరికి ఫుడ్ అయిపోయింది అనమాట. అండ్ అత్తమామలు వీడియోలో ఎందుకు కనిపించరు? ఇది ఒక పెద్ద కామెంట్ అండి. చాలామంది అడుగుతారు. ఓన్లీ మా అత్తగారు మామగారే కాదు, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కానీ, అంటే ఎవరైతే కనబడరో వాళ్ళందరి కోసం రిపీటెడ్గా అడుగుతూ ఉంటారనమాట. ఒకటి ఏంటంటే, మీరు కొంతమంది వ్లాగర్స్ని చూడొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అంతా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఇన్లాస్ కానీ, వాళ్ళ వదినలు, అయితే బాబాయిల పిల్లలు, చుట్టాలు చాలామంది ఉంటారు. నిజంగా చాలా బాగుంటుంది అలాంటి వీడియోస్ చూడడానికి. కలగలాడుతూ ఉంటారు. ఏదో ఫెస్టివల్ వ్లాగ్స్ అయితే ఇంకా బాగుంటాయి. మా ఫ్యామిలీలో చాలా చాలా రేర్గా అలా కనిపిస్తారంటే మెరుపుతీగలాగా. అది కూడా కొంచెం నాకు అది కూడా మొహమాట పడుతూ షూట్ చేస్తా. జస్ట్ మెమొరీ, అంటే పిల్లలతో ఎవరన్నా స్పెండ్ చేసిన చిన్న స్నిపెట్స్. అది కంఫర్టబుల్ కాదు కాబట్టి నేనే కాదు, చాలామంది వ్లాగ్స్లో కూడా నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ పీపుల్, అంటే ఫ్యామిలీ అందరూ ప్రైవేట్గా ఉండాలి ఇష్టపడతారు. మేమేమని పబ్లిక్ ప్లాట్ఫామ్లో వ్లాగింగ్ చేస్తున్నాము. సో కాంట్రవర్సీ ఉంటుంది. అందుకనే మా పని మేము చేసుకుంటాము. వాళ్ళని చాలా రేర్గా అలా చూస్తూ ఉంటారు అంతే. వీళ్ళిద్దరు అరుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? కంట్రోల్. ఏం చేస్తున్నావమ్మా? తర్వాత కింద ఉంటావు, పారాషూట్ ఇవ్వాలి నీకు. గెట్ డౌన్, దిగిపో. అర్జున్ అలా ఎక్కాడు ఈ రూమ్లో. బాగుంది, దిగమ్మా చాలు. సాంగ్ పాడు. పడుకుని చూస్తామని అలా చేయించాను. అలా ముట్టుకుంటామని తెలిస్తే చేయించకపోదు. నా వీడి మధ్యన అందుతుంది కదా అని చెప్పి ప్రతి ట్రై చేస్తున్నాడు. ఆ పైన రైంబో ముట్టుకుంటున్నాడు అనమాట. అన్ని రూమ్స్ లాక్ చేసి వచ్చేస్తున్నాము. నా కళ్ళ ముందే ఉంటాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అందుకే కొంచెం టెన్షన్ అనమాట. లేకపోతే ఎవరన్నా జస్ట్ వాడిని చూస్తూ ఉంటారు. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్, కొంతమందికి ఇన్లా సపోర్ట్గా ఉంటారండి, కొంతమందికి పేరెంట్స్ సపోర్ట్గా ఉంటారు. ఎవరికి వీలుంటే వాళ్ళకి. కొంతమందికి ఇద్దరు ఉండలేకపోతారు. చెప్పా కదా అర్జున్కి నేను ఒక నెక్స్ట్ వీడియో రాబోతుంది హెల్త్ ఇష్యూ సంబంధించి అనమాట. అర్జున్ ఫేస్ చేశాడు వాడి చిన్నప్పుడు. అప్పుడు నా దగ్గర ఎవ్వరూ లేరు. మా డాడీ ఫుల్ వర్కింగ్, అండ్ అమ్మ కూడా అప్పుడు రావడానికి లేదు డాడీని వదిలేసి. ఒక్కో ఫేజ్లో అటో ఇటో ఎవరో ఒక పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ దొరకడం అదృష్టము. దాని మీద కమెంట్ చేయాల్సిన అవసరమే లేదని నా ఫీలింగ్. ఏ కొద్ది దారి వెతుక్కుంటారంటే ఇదేనండి. సోఫా ఎక్కి మేము ఇది వేస్తామని తెలుసు వాడికి. యాక్చువల్లీ కింద తంతుంది, అందుకే నాకు చక్కగా అలా తీసుకుంటున్నాడు చూడండి, బలం అంతా పెట్టి. ఎలా అమ్మా మొహం చూ, ట్రై చేయి. వచ్చేవరకు ట్రై చేయలేదన్నా అదో పని. గట్టిగా చేయాలి, స్ట్రాంగ్గా. ఇందాక చేసుకున్నావు కదా. సాధించావురా. ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్? అంతే, ఒకసారి అలా ఓపెన్ చేస్తారా? అన్నయ్య, అర్జున్ కాదు. ఏం చెప్తున్నావు నీకని తెలుసు. అరే అరే ఏమన్నా నీకు అర్థమవుతుందా? వాళ్ళు వచ్చేసారు, అందరూ డిన్నర్ చేసి నిదానంగా. ఆఫ్టర్ 2 hours అనమాట ఈ ఫుటేజ్. వివాన్కి చిన్న సర్ప్రైజ్ ఉంది. తిను మా బావగారు వాళ్ళ అబ్బాయి. సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు చూడాలి. అది కేక్ కటింగ్ అది 2 చేతులు చెయ్యాలి. అరే నాన్న, అందుకే అమ్మని రమ్మన్నా. అయిపోయింది. ఇద్దరు ఒకేసారి. నువ్వు జుట్టు తీసుకో, భయంకరంగా ఉన్నావు. గంటన్నర నుంచి
ఒకరిదాకా ఒకళ్ళు కొట్టుకుంటూ వస్తుంటున్నారు మళ్ళీ లాస్ట్కి ఇది గెలిచారు అంటే దాంట్లో బయట పడేస్తే అవుతుంది. సో అది జాగ్రత్తగా ఓపెన్ చేయడానికి మా టెన్షన్ అనమాట. ఇది ఏంటంటే ఈ నియాన్ లైట్స్ ఉంటాయి కదండి నేమ్తో. అర్జున్కి ఆదిత్యకి మొన్న వాళ్ళ రూమ్లో నేను క్రితంగా వ్లాగ్లో చూపించాను కదా, అది చేయించాము. అలానే వీడికి సేమ్ అనమాట. వీడికైతే మా ఇంట్లో ఆ రెయిన్బో థీమ్ కాబట్టి క్లౌడ్, థండర్ అలా పెట్టించాను వీళ్ళ పేరుకి. వివాన్కి స్పేస్ చాలా ఇష్టం, అందుకని చిన్న ప్లానెట్ షేప్లో అలా పెట్టాను అనమాట. కలర్స్ కూడా డిఫరెంట్గా. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాం చూడండి. బాగున్నాయి లైట్స్. నేను ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ అవి ఇచ్చాను, అక్కడ చెక్ చేయండి. రీల్ కూడా చేశాను, సో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇదిగోండి ఇలా వచ్చింది గ్రీన్ అండ్ ఈ పింక్ అది కాంప్లిమెంట్ చేయడానికి ఆ గ్రీన్ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు పెట్టారంట. సో యా హీఈస్ హ్యాపీ. కాకపోతే ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని నోరే నవ్వరా నీకు నచ్చిందని ఎక్స్ప్రెస్ చేయరా అంటే అంటుంది, మనసులో ఉంటుంది నెమ్మదిగా బయటకు వస్తుంది అని చెప్పి. ఇక్కడ వీడు చూడండి, వీడు ఆనందపడిపోతున్నాడు. వీళ్ళెవ్వరికి ఏం చెప్పలేదు, చూపించలేదు. అక్కతో చెప్పాను అంతే, ఇలా చేపిస్తున్నాను 1 వీక్లో వస్తుందని చెప్పాను లాస్ట్ వీక్. సో హీఈస్ హ్యాపీ. ఇదేంటంటే డైరెక్ట్గా వాల్కి మనం స్క్రూ చేసేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఫిట్ చేశాక చూడాలి. వాటికి స్పేస్ ఇష్టం అని కూడా అలా సైలెంట్గా ఆస్వాదిస్తున్నాడు అనమాట, ఏం ఎక్స్ప్రెస్. సో అలా చాలాసేపు అయిపోయింది. డిన్నర్ అయ్యాక అలా కూర్చుని నిదానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆ నెక్స్ట్ రోజు ఆ తర్వాత రోజు మా ఇన్లాస్ బ్యాక్ అవుతున్నారు అనమాట, గుంటూరు వెళ్ళిపోతున్నారు. బట్ వానలుగా ఉంది కదా, వెళ్ళాలా వద్దా అని డైలమాలో కొంచెం వెదర్ సెట్ అయింది. సో స్టార్ట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ డే. అందుకని ఆ నెక్స్ట్ మార్నింగ్ అందరం వెళ్ళి వాళ్ళకి కొంచెం సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. కీబోర్డ్ వివాన్కి మా మామగారు కొనిచ్చారు, వాడికి బేసిక్స్ వచ్చి నేర్పించారు కూడా. సో వాడికి అది ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది. వాడు ఫేస్ చూడండి, ఆదిత్య వాయిస్తుంటే హీఈస్ గ్రాబింగ్ ఫ్రమ్ మీ అని అరుస్తాడు. కోకోమిల్నా సూపర్ ఆదిత్య. తీసుకో, నీకే తీసుకో. మీ పియానో కావాలి. థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇది తీసుకోండి. తప్పురా. ఈయనెవరు పూసి తర్వాత ఇంక వీడియో తీయడం కుదరలేదండి. వాళ్ళు హడావుడిగా బయలుదేరిపారు, ప్యాక్ చేసి అన్ని మన కార్లో ఫిట్ చేయడానికి హడావుడి అయిపోయింది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.